ఈ రోజు రాయల్ ఓక్ ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకాం చేశారు. కుటుంబాన్ని పోషించే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు. తన బీకాం పూర్తయిన తర్వాత సింగపూర్ లో ఉద్యోగం ఇస్తామని వారి బంధువులే తనను మోసం చేశారు. కానీ తర్వాత కేరళలోని మునార్కు వెళ్లి క్రెడిట్ కార్డ్ ఏజెంట్ గా పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత 1997లో చెన్నైకి వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో 200 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు. విజయ్ సుబ్రహ్మణ్యం 2001లో బెంగళూరులోని సఫైనా ప్లాజాలో స్టాల్ ప్రారంభించడం ఆయన జీవితానికి అతిపెద్ద మలుపుగా మారింది. ఆ తర్వాత బిగ్ బజార్ లో తమ అవుట్లెట్ స్టోర్ ని ఏర్పాటు చేయమని కోరింది. ఆ తర్వాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. విజయ్ సుబ్రహ్మణ్యం 2004లో మొదటి షాప్ ఓపెన్ చేశాడు. తర్వాత 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేశాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులు పొందుతున్నట్లు తెలిపాడు. సో గాయస్, ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం. విజయ్ సుబ్రహ్మణ్యం లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.